హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. రాత్రి అయితే మనకి గ్రహణం ఉండింది కదా. గ్రహణం తర్వాత అందరికీ ఇళ్ళల్లో చాలా పనులు ఉంటాయి కదండి. ఈరోజు నేను కూడా పొద్దున్నేనే ఇల్లు తుడిచేసుకున్నానండి. తర్వాత అయితే స్నానం చేసి వచ్చి ఇలా పూజ రూమ్ అయితే ఫస్ట్ స్క్రబ్బర్తో మొత్తం సర్ఫేస్ రుద్దేసినానండి. తర్వాత మంచి నీళ్ళతో అయితే కనుక ఇలా వైపుతో అయినా తుడిచేసేసుకున్నాను. తర్వాత అయితే పూజ సామాన్లన్నిటినీ ఇలా తోమేసుకొని తర్వాత ఒక మంచి క్లాత్తో అయితే కనుక అన్నిటిని తుడిచిపెట్టుకుంటా ఉన్నానండి. వాటర్ ఉన్నాయనుకోండి, డ్రాప్స్ వాటర్ ఉంటాయి కదా, అలా ఉన్నాయనుకోండి మనకి చుక్కలు చుక్కలుగా మరకలుగా కనిపిస్తాయి అన్నమాట పూజా సామాన్ పైన. అందుకనేసి ముందుగానే మనం ఫస్ట్ ఇలా పొడిగుడ్డుతో తుడిచిపెట్టుకున్నాం అనుకోండి, చాలా నీట్గా ఉంటాయండి విగ్రహాలు కానీ అలానే పూజా సామాన్ కానీ. ఈ నెలలో నేను ఇది 3వ సారి అండి క్లీన్ చేయటము. ఫస్ట్ వరలక్ష్మి వ్రతాన్ని క్లీన్ చేసినాను, తర్వాత వినాయక చవితి క్లీన్ చేసినాను, తర్వాత ఇప్పుడు వచ్చి మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేసినాను. గ్రహణం తర్వాత కదా మనం అన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలనేసి. తర్వాత ఇలా గంధంతో కుంకుమతో అన్నిటికీ విగ్రహాలకు దీపాలకు అన్నిటికీ బొట్లు పెట్టేసి